ఇక బావా సర్పంచ్ గారు అయితే కూర్చున్నాడు. ఇటు మా వాళ్ళు ఇక పొయ్యి మొత్తం రెడీ పెడుతురు. అయితే కోళ్ళు సండే కదా, కోళ్ళు ఈడ వెన్నెముద్దల గండి అని ఫేమస్. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక మా బావ సౌదీ నుండి వచ్చిండు. ఇక మా బావనే ఫేమస్. ఎప్పుడైనా మాకు వంటలు వండడం అంటే ఎక్కడైనా బయటకు పోతే దావతులకు మా బావ అయితేనే మాకు టేస్ట్గా వండుతాడు అన్నది. మా ఉప సర్పంచ్ గాడు మా అల్లుడు. ఇక ఫస్ట్ తాటికాలు తెచ్చుకున్నాం. తాటికాలు లాగిస్తున్నాడు. ఎట్లుందో చెప్తాడు మరి. ఇప్పుడు నాకు కూడా ఓసిస్తాడు మా బావ కళ్ళు గీస్తాడు మనోళ్ళే. నేనైతే తాగుతున్నా. మంచిగా ఉంది కళ్ళు అయితే తాటికాలు. మా బావ పని సర్పంచ్ సాబ్. మా బావ అయితే ఎంత సర్పంచ్ అయినా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా బయటకు దావత్ కథనే కిక్ ఉంటుంది. సర్పంచ్ అని బిల్డప్ ఇవ్వద్దు కదా. ఇక మా అల్లుడు బావ కలిపి అయితే కోడిని కోతుర్రు. కోడిని కట్ చేయంగా అయితే వీడియోలో పెడితే మంచిగా ఉండదని మొక్కినాం. ఇంకో కోడి తను 2 కోళ్ళు కొండపోయినాం. అట్లా బావ గరం నీళ్ళు పెట్టిస్తే సాపి ఎత్తుండు. బావ ఫేమస్ అన్నట్టు సాపి చేసి ఇట్లా అందరికి సాపి చేయరు కదా. మన దేశకోడి అందరికి కాలుతుంది, బావకు కాలే. ఇంకోటి తెచ్చిండు మా అల్లుడు. ఇంకో కోడి, ఇది కోడి సాపు కాగానే ఆ కోడి కూడా సాపి ఎత్తుండు. బాగా కమ్రి ఇస్తుండు. కమ్రి ఇవ్వాలి కదా, కమ్రి ఇచ్చి పసుపు పెడతారు కదా పల్లెటూరు స్టైల్. ఇక 2 కోళ్ళు అయితే కమ్రిచ్చిండు మా బావ సౌదీలో ఉంటాడు అన్నట్టు. ఇక చుట్టూ వచ్చిండు కాబట్టి ఇక గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఒకసారి చుట్టూ అయితే ఎట్లుంటా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. బయట కోడు మంచిగా దావతులు చేసుకోడు, ఈతకాలు తాటికాలు తాగుడు. బావ అయితే మొత్తం కట్ చేసి పారేస్తుండు 2 కోళ్ళు. మంచిగా వాటర్ ఫాల్స్, ఫేమస్ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. మీరు కూడా రాను. ఇక్కడ చేపలు కూడా బరిగెలతోని కట్టెలతోని చేపలు కూడా పట్టినాం. అయితే ఆ వీడియో అయితే తీయలేం కానీ ఓకే. బావంతుకు మనిషికి ఒక పని చేసినాం. ఇక బావంతుకు కట్ చేసిండు. ఇంకో మా రమేష్ బావ కోలో మంచిగా పసుపు పెడుతుండు. ఒక కోడి కొట్టుడు అయింది, పసుపు పెడుతుండు. ఇక వంట కూడా మా బావనే చేస్తాడు, చాలా టేస్టీగా చేస్తాడు. నూనె అయితే పోతుండు. నూనె 1/2 కిలో నూనె. అల్లుడు ఉల్లిగడ్డలు సరిపోలేవంటే ఉల్లిగడ్డలు కోసిండు. మా రాజు బావ అయితే తీసుకొచ్చాడు, వంటకు రెడీ పెట్టిండు. చాలామంది ఫ్రెండ్స్ విజిటింగ్ అయితే చాలామంది, లేడీస్, బాయ్స్, యూత్, ఏజ్డ్ పర్సన్ చాలామంది. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ వెన్నముద్దలగండి, మన రాయకాల్ మండల్ కట్కాపూర్ విలేజ్ వెన్నముద్దలగండి. బాగా అయితే వంట స్టార్ట్ చేసి నూనె పోసిండు, బాగా వేసిండు, ఉల్లిగడ్డ మిర్చి అయితే ఎత్తుండు. వేసిండా మళ్ళీ ఒక గ్లాసు పోసిండు అల్లుడు. ఇద్దరం చేరు ఈతకల్లారు. మేమైతే బీర్ విస్కీ అయితే ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు తాగాం మేము. మాకు ఓన్లీ న్యాచురల్ ఈతకాలు మాత్రమే. అల్లం ఎత్తుండు. అల్లం దంచింది కూడా తెచ్చినాం ఇంట్లో, కానీ సరిపోలే అంటే ఒక ప్యాకెట్ కూడా వేసినాం. ప్యాకెట్లో అయితే మంచిగా ఉండే కదా. పసుపు అన్నీ ఇంట్లో తెచ్చినాయి అన్నీ ప్యాకేజ్. బయట ఏమో ఒక అల్లం ప్యాకెట్ ఒకటే కొన్నాం. ఏమన్నా పసుపు ఇవన్నీ మా బావ అయితే ప్యాక్ వేసుకొచ్చిండు ఇంట్లోకి వెళ్ళి. 2 భాగంలో అయితే మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చినా. మా బావ 2 కోడిల చికెన్ అయితే అందులో కుక్ చేస్తుండు. టేస్ట్ అయితే అదిరిపోవాలా మరి. అంటే మా బావ ఫేమస్. ఇలా ఎల్లిగడ్డలు ఒక 5 ఉన్నాం కాబట్టి 5 ఎల్లిగడ్డలు అయితే అట్లనే వేసిండు బావ. సౌదీలో అట్లనే వండుకుంటారు వీళ్ళు. కారపొడి మసాలా అంతా సౌదీకి వెళ్ళి తెచ్చిన మసాలాని అయితే ప్యాక్ చేసుకొచ్చిండు రమేష్ బావ. చూడు పొగలు వెళ్తున్నాయి, వాసన సూపర్. కారపొడి, ఒరిజినల్ కారపొడి, రీసెంట్లీ కొత్త పట్టించింది ఎర్రగా. అయినా మా బావ అక్కడ సౌదీలో ఉండడం వల్ల కారం కొంచెం ఎక్కువ వేయి అంటే తక్కువనే వేసిండు. ఎందుకంటే అక్కడ అలవాటు అయింది. 15-16 ఏళ్ళ వస్తుంది సౌదీలో ఉండడం చేయబట్టి
కారపొడి అయితే ఎందుకురా తక్కువనే తిందాం, తక్కువనే తినాలా, ఉప్పు కారపొడి అంటాడు ఎప్పుడు కూడా. ఉమ్, మా బావ. ఇక వీళ్ళు చాలామంది విజిటర్స్ మా దగ్గరికి వచ్చి అయితే ఇక్కడ ఆడుకున్నారు. సిటీలలోకి వెళ్ళి వచ్చి పల్లెటూరు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు అన్నట్టు. చాలామంది అంటే చాలా రష్, ఒక 100 కార్లు వచ్చినాయి. ఇది పోను మన గవర్నమెంట్ దీన్ని అందులో కూడా తీసుకొస్తుంది, దాన్ని అంటారు కదా పర్యాటక కేంద్రం. చాలా మంచి లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్తో వస్తే మనకున్న టెన్షన్స్ కూడా ఫ్రీ అవుతాయి అన్నమాట. వర్క్ బిజీ ఉన్న వాళ్ళు సండే ఇట్లాంటి ఫ్రెండ్స్తో దావా చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. నేనైతే సెల్ఫీ వీడియో తీసిన, ఏమో బాగా టేస్ట్ చూస్తుండు, ఎట్లుంది సూపరా, సూపర్ ఉన్నట్టే ఉంది అని.